హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీకరమైన బ్రెడ్ హల్వా రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. డీప్ ఫ్రై చేయాల్సిన పనే లేకుండా టేస్టీగా సింపుల్ మెథడ్లో దీన్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేయవచ్చు. మరి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది ఈ టేస్టీకరమైన బ్రెడ్ హల్వా. మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మరి దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ మనము ఒక 10 నుంచి 15 వరకు బ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని మనము ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా మనం అన్ని బ్రెడ్స్ని బ్లెండర్లోకి యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని దీన్ని మనము పౌడర్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం దీన్ని బాగా పౌడర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకోండి. ఒక కడాయిని పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోకి దీన్ని మనము ఈ విధంగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. సో ఫ్లేమ్ని మనము హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. సో ఇది మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకు బాగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొన్ని కాజుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కాజుని యాడ్ చేసుకొని దీన్ని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో వీటిని మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనము 1.5 కప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు చక్కెరను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనము 2 ఇలాచీని ఈ విధంగా స్ప్లిట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది స్టిక్కీగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో మనకు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనకు కొద్దిగా స్టిక్కీగా వచ్చిన తర్వాత మనము రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని దీనిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలో మనము 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో పాలను యాడ్ చేయడం వల్ల ఈ బ్రెడ్ హల్వా అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని మధ్యలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మధ్యలో నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బ్రెడ్ హల్వా మనకు రెడీ అవుతుంది. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసేయవచ్చు. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.